कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भूर्मा ते संगोस्त कर्मणि। విద్యుక్త ధర్మమును నిర్వర్తించుట ఎందే నీకు అధికారము కలదు కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుట యందు ఆసక్తుడవు కాకుము. ఇక్కడ ముఖ్యంగా భగవంతుడు మనం విద్యుక్త ధర్మం అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందం కోసమే ప్రతి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు అయితేనేమి, వ్యాపారాలు అయితేనేమి అన్నీ కూడా. అయితే ఆనందానికి సూత్రం తెలియాలి. స్వామి ప్రభుపాదుల వారు తమాషగా చెప్పేవారనమాట. ఏమని అంటే, చెరకు రసం కావాలంటే చెరుకు గడ్డ నవలాల, వెదురుగడ్డ నవిలితే అది చూడడానికి ఒక రకంగా ఉంటుంది, రసమేమి రాదు, పండ్లు రాలిపోతాయి. అదే రకంగా ఆనందానికి మనం సూత్రం తెలుసుకున్నప్పుడే ఆనందాన్ని పొందేదానికి అవకాశం ఉందన్నమాట. సరళమైనటువంటి ఉదాహరణ ఏమిటి అంటే, ఇప్పుడు ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి నియమాలు ఉన్నాయి, ఆ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల నేను హత్య చేశాను, సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. చట్టం తెలుసుకొని సామాన్య సమాజంలో జీవించాలి. ప్రకృతిలో కూడా ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. మరి ఆ ప్రకృతి చట్టాలు తెలియపరిచేటువంటిదే శాస్త్రం అన్నటువంటిది. భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రకృతి చట్టాల గురించి తెలియపరిచేటువంటిది. సో అందువల్ల ఇక్కడ ఎవరికి వారు ఏర్పాటు చేసుకుంది ధర్మం కాదు, విద్యుక్త ధర్మము అన్నారు. అంటే మానవుడు చేయదగినటువంటిది. ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఏ కర్మ మనం చేయొచ్చు, ఏ కర్మ చేయకూడదు అన్నటువంటిది ఆయన చెప్తూ ఉన్నారు. భగవద్గీత అన్నటువంటిది ముఖ్యంగా డూస్ అండ్ డూ నాట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు అన్నటువంటి సత్యాలు తెలియపరిచేటువంటిదే భగవద్గీత. సో అందువల్ల మనం
ఆ భగవద్గీతలో ఏ కర్మ చేయమని చెప్పారో ఆ కర్మే మనం చేసినప్పుడు ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉంది. విరుద్ధమైనటువంటి కర్మలు, శాస్త్రానికి విరుద్ధమైనటువంటి కర్మలు మనం ఎప్పుడైతే చేస్తామో దానివల్ల మనకు దుఃఖాలు వస్తాయి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో మొట్టమొదట అథాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు అని మనం ప్రశ్నించినప్పుడు మనం భగవంతుని యొక్క అంశ, భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన, మనందరం కూడా భగవంతుని యొక్క అంశలం. అయితే మనందరం ఆధ్యాత్మిక జగత్తు, భగవంతుని యొక్క సృష్టి రెండు రకాలుగా ఉంది. ఒకటేమో ఆధ్యాత్మిక జగత్తు, ఒకటేమో భౌతిక జగత్తు. సామాన్య సమాజంలో కూడా సామాన్య సమాజం ఉంటుంది. అదే సమయంలో ఆ యొక్క సమాజంలో తిరుగుబాటు ధోరణి ఉన్నటువంటి వ్యక్తులను దండించడం కోసం జైలు ఉంటుందన్నమాట. సో సామాన్య సమాజంతో పోల్చుకుంటే జైలు చాలా చిన్నదన్నమాట. అదే రకంగా భగవంతుని యొక్క సృష్టితో పోల్చుకుంటే ఆధ్యాత్మిక జగత్తు చాలా పెద్దది, ఈ భౌతిక జగత్తు జైలు లాంటిది, చిన్నది. తిరుగుబాటు ధోరణి ఉన్నటువంటి ఆత్మలను ఈ యొక్క భౌతిక జగత్తు అన్నటువంటి జైల్లో బంధించడం జరుగుతుంది, వీడిలో పరివర్తన కలగడం కోసం. మనం చేసిన తప్పిదం ఏంటి అంటే స్వతంత్రత కావాలనుకున్నాం, భగవంతుని ఆధీనంలో ఉండదలుచుకోలేదు. ప్రభుత్వానికి విరుద్ధంగా స్వతంత్రంగా జీవించాలనుకున్నటువంటి వ్యక్తిని జైల్లో ఏ రకంగా పెడతారో అదే రకంగా మనం స్వతంత్రతను కోరుకున్నాం. కాబట్టి ఈ యొక్క భౌతిక జగత్తులో మనకు స్వతంత్రతనిచ్చి భగవంతుడు ఇక్కడ మనల్ని వదిలేశాడు. చాలా మంది అడుగుతారనమాట, భగవంతుడు మనల్ని కంట్రోల్ చేయొచ్చు కదా స్వామి చెడు చేయకుండా అని. అరే నాయనా, మనం ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన ఆధీనంలో నేను ఉండను, నాకు స్వతంత్రత కావాలా అని చెప్పి కోరుకొని ఇక్కడికి వచ్చాం. అందువల్ల భగవంతుడు మనల్ని, ఆయన ప్రమేయం ఏమీ ఉండదు, ఆయన మనల్ని స్వతంత్రంగా విడిచిపెట్టాడు. అయితే మనలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నాం కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారనమాట. సో ఆ కర్మ సిద్ధాంతం, మంచి చేస్తే దాని ఫలితం సుఖాన్ని పొందుతారు, చెడు చేస్తే దాని ఫలితం దుఃఖాన్ని పొందుతారు. ఈ రెండు నాకొద్దు స్వామి, నిన్ను సేవించి తరిస్తాను, ఈ యొక్క ప్రపంచం చాలా దుర్భరంగా ఉంది అని చెప్పి ఎవరైతే భగవత్ సేవలో తాను కైంకర్యం చేసుకుంటారో తిరిగి మళ్ళా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్లేదానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా ఇక్కడ కర్మ సిద్ధాంతం ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత పుణ్యకర్మ పాపకర్మ అన్నారు. పుణ్యం చేసిన వాడు సుఖాన్ని పొందుతాడు, పాపం చేసిన వాడు దుఃఖాన్ని పొందుతాడు. సో సుఖ దుఃఖాలకు కారణం ఇదనమాట. సో మనం చాలా మందికి అర్థం కాదు, దుఃఖాలు ఎందువల్ల వస్తూ ఉన్నాయి, వీటికి పరిష్కారం ఏంటి? వీటికి పరిష్కారం ఒకటే, మనం సత్సాంగత్యం ద్వారా సద్భావనలు తెచ్చుకొని సత్కర్మలు చేసినప్పుడు సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంది. అంతేగాని అన్ని చెడు పనులు చేస్తూ అన్ని పాపాలు చేస్తూ నేను ఆనందంగా ఉండాలా అంటే కుదరదు. సో అందువల్ల పాపం ఏమిటి పుణ్యం ఏమిటి అన్నటువంటిది శాస్త్రం ద్వారా మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలా. అందుకోసమే భగవంతుడు తెలివితేటలు మనకు మానవుడికి ఇచ్చాడు. వేరే ఏ జీవి జాతుల్లో కూడా, జంతువుల్లో కూడా ఈ యొక్క సత్యాలు తెలుసుకునేదానికి అవకాశం లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి అంటే జంతు జాతుల్లో కర్మ సిద్ధాంతం లేదు, కేవలం మానవునికి మాత్రమే ఈ యొక్క కర్మ సిద్ధాంతం అన్నటువంటిది ఉందన్నమాట. ఏ రకంగా 1వ తరగతి నుంచి వాడు స్కూల్కి వెళ్తే చాలు పాస్ అయిపోతూ వస్తాడనమాట, పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. కానీ 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క మానవ జీవితం, సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయన్నమాట. చివరిగా మానవ జన్మలో మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్. ఈ యొక్క మానవ జన్మలో కర్మ సిద్ధాంతం ఉంది, పాపం పుణ్యం ఉన్నాయి, వీటికి అతీతంగా భగవద్భక్తి ఉంది. ఎవరైతే ఆ భగవద్భక్తి చేసుకుంటారో, ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలను సేవించుకుంటారో వాళ్ళు ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి విముక్తిని పొంది స్వామిని చేరుకుంటారు. ఎందువల్ల అంటే భగవంతుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఏమని? ఆ బ్రహ్మ భూనాంలోకి పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. ముఖ్యమైనటువంటి కష్టాలు ఏమిటి అంటే డబ్బులేంతనం, అందం లేంతనం, పదవి లేంతనం, ఇవన్నీ కాదనమాట. నిజమైనటువంటి దుఃఖాలు ఈ ప్రపంచంలో ఏంటి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. వీటిని ఎవ్వడూ తప్పించుకోలేదు. దుఃఖ దోషానుదర్శనం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇవి దుర్భరమైనటువంటివి. తల్లి గర్భంలో 9 మాసాలు నానా బాధలు పడ్డాం, తలక్రిందులుగా గర్భాశయంలో మలము, మూత్రము, చీము, నెత్తురు వీటన్నిటితోటి తెలియాడుతూ నానా బాధలు పడ్డాం. జన్మ చాలా భయంకరమైనటువంటిది. తర్వాత మృత్యువు, మనకు గరుడ పురాణం చెప్తుంది, ఒక్క తేలు కుడితేనే ఎంత నొప్పి ఉంటుంది, కానీ మృత్యు సమయంలో 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట. మరి వృద్ధాప్యం అన్నటువంటిది చాలా దుర్భరమైనటువంటిది. ఎవరైనా ఒక వ్యక్తిని ఒక స్తంభానికి కట్టేసి ఆయన ముందు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టండి, తాగడానికి పానీయాలు పెట్టండి, అందమైన స్త్రీని పెట్టండి, అతని పరిస్థితి ఎట్టుంటుంది? చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు. వృద్ధాప్యం ఆ రకంగా ఉంటుంది. అన్నీ ఉన్నాయి, అనుభవించాలని ఆశ మాత్రం పోలేదు, కానీ వీడిలో మాత్రం ఆ యొక్క శరీరం అనుమతించట్లేదన్నమాట. అది చాలా దుర్భరమైనటువంటి కష్టం.
వృద్ధాప్యం. తర్వాత వ్యాధుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు అంటే ఎప్పుడు నేను హీరో అనుకుంటాడు. 103 జ్వరం కాస్తే జీరో అని అర్థమవుతుంది అనమాట. సో ఈ వ్యాధులు కూడా చాలా కష్టాన్ని ఇస్తాయి. సో నిజమైనటువంటి దుఃఖాలు భాగవతం చెప్తుంది జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఇవి నిజమైనటువంటి దుఃఖాలు. మరి భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా కానీ పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ అన్నటువంటిది లేదు అని చెప్తున్నారు. అందువల్ల ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం దేనికి వినియోగించాలా అంటే ఆ స్వామి సన్నిధిని, శాశ్వతమైనటువంటి మన ప్రదేశాన్ని చేరుకునే దానికోసం మనం ఉపయోగించాలి. అందుకనే కనకదాస్ చెప్తారు, అల్లిదే నమ్మమనే నా ఇల్లు బన్నెదే సుమ్మనే అంటాడు. నా ఇల్లు ఎక్కడుంది, ఇక్కడికి నేను ఊరికినే వచ్చాను అంటాడు. మరి ఇంటిని దేంతో పోలుస్తున్నాడు? కళ్ళర సుల్లరమనే, ఇది దొంగలు దగులుబాజీలు ఉండేటువంటి ఇల్లు అంటున్నాడు. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్ అంటున్నారు. సో అందువల్ల మనం ఏంటి అంటే ముఖ్యంగా ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలా. మనుష్య జీవితం గమ్యం ఏమిటి అంటే స్వామి సాన్నిధ్యానికి చేరుకునేదానికి వినియోగించాలా. అందుకోసమే ప్రభుపాద స్వామీజీ చెప్తారు, ఒక కార్యాలయంలో ఉన్నతాధికారికి ప్యూనికి పోల్చినట్లయితే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు. ఎందుకోసం? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాలి కాబట్టి. సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతుల్లోకి మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు కల్పించాడంటే మనం కూడా ఒక ఉన్నతమైనటువంటి కార్యం చేయాలా. అదేమిటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధులతో నిండిన ఈ సంసారం నుంచి విముక్తిని పొంది భగవత్ సన్నిధిని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం ఉపయోగించాలి. ఇది మనం చేయాల్సినటువంటిది. అయితే మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా సుఖశాంతులతో ఉండాలా అంటే విద్యుక్త ధర్మం అంటే ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునేదానికి. తర్వాత చాలా మంది మరి ఆ ధర్మం ఎక్కడ తెలియపరుస్తారు అంటే భగవద్గీతలో తెలియపరుస్తూ ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే భగవద్గీత చదివితే సన్యాసులు అయిపోతారేమో అనుకుంటారు. కానీ కాదు. బాధ్యతల నుంచి తప్పించుకుంటారేమో అనుకుంటారు. కానీ కాదు. కానీ భగవద్గీత అన్నటువంటిది బాధ్యతల నుంచి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి అర్జునునికి బోధించినటువంటిది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా అర్జునుడిని తీర్చిదిద్దడానికి బోధించినటువంటిది. అందువల్ల భగవద్గీత అన్నటువంటిది అధ్యయనం చేసినంత మాత్రాన సన్యాసులు అవుతారు అనుకునేది మాత్రం తప్పుడు అపోహ. అయితే సన్యాసం మాత్రం దేనికి అంటే చెడుకు సన్యాసం అంటే మంచి కార్యక్రమాలు చేయడానికి, ధర్మానికి అనుగుణంగా జీవితం గడపడానికి భగవద్గీత ప్రోత్సహిస్తుంది. కానీ అధర్మాన్ని త్యజించమని భగవద్గీత చెప్తుంది. దేనికి సన్యాసం అంటే అధర్మానికి సన్యాసం, అంతేకాదు ధర్మానికి కాదు. సో అందువల్ల మనం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఆనందంగా ఉంటూ జీవితాంతంలో భగవత్ సన్నిధిని చేరుకోవాలంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు ధర్మం ఏంటో తెలుసుకొని ఆ ధర్మానికి అనుగుణంగా మనం జీవితాన్ని గడుపుతూ జీవితాంతంలో స్వామి సన్నిధి ఆనందాలయం అన్నారు. ఇది ఏమన్నారు? దుఃఖాలయం అన్నారు. వైకుంఠం వైరులు లేనటువంటిది వైకుంఠం. అక్కడ ఎవరు శత్రువులు లేరు, ఇక్కడ అందరూ శత్రువులే. ఒకరిని బతికితే ఇంకొకటి చూడలేడు అనమాట. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు. కానీ మనోభావనలు ఎట్టుంటాయి అంటే వీడు నిన్నదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అన్నటువంటి భావంతో నమస్తే అంటాడు. వాడు నమస్తే అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కులుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని చెప్పి అనుకుంటూ నమస్తే అంటాడు. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఈర్ష్యాద్వేషం ఉన్నటువంటి ప్రపంచం. కానీ వైకుంఠం వైరులు లేనటువంటి ప్రపంచం, ఆనందాలయం దుఃఖం అన్నటువంటిది లేనటువంటిది. కుంఠ వైకుంఠ, కుంఠ అంటే దుఃఖంతో నిండినటువంటిది, వైకుంఠ అంటే దుఃఖం లేనటువంటి ప్రదేశం. మరి ఆ ఆనందాలయాన్ని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాలా. సో అందువల్ల కర్మ సిద్ధాంతం ప్రకారం మనం సత్కర్మలు చేస్తూ జీవితాన్ని గడిపినప్పుడు సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ శ్లోకాన్ని చాలా మంది తప్పుడుగా అర్థం చేసుకుంటారు. ఏమంటే కర్మణ్యేవాధికారస్తే అని చెప్పి బ్యాక్గ్రౌండ్ పెట్టి ఏదో సినిమాల్లోనో అక్కడో ఎక్కడో హీరో ఏ పనికి మళ్ళీ పని చేసినా కానీ ఇది బ్యాక్గ్రౌండ్లో పెడతారు. అందరూ ఏమనుకుంటారంటే ఓహో ఏం పని చేసినా కానీ అది కర్మే అవుతుందేమో అని. కానీ ఇక్కడ స్పష్టంగా భగవంతుడు విద్యుక్త కర్మలు అంటున్నాడు. అంటే ధర్మానికి అనుగుణంగా మనము చేయదగినటువంటి కర్మలను ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దాని యొక్క ఫలితం సుఖం అని మనం అనుభవించేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా భగవద్గీత ఈ యొక్క శ్లోకంలో స్వామివారు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఫలితం నీ మీద లేదు. అంటే ఫలితం ఇచ్చేది ఎవరు? భగవంతుడు ఇస్తాడు. ఫలితానికి నీవు కర్త అని చెప్పి అనుకోవద్దు అంటున్నాడు. అంటే నువ్వు పూర్వం చేసినటువంటి కర్మలను బట్టి భగవంతుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. అందువల్ల ఫలితం నీ చేతుల్లో లేదు, దీన్ని మనం గ్రహించాలా. అయితే సామాన్యంగా అందరికీ కూడా ఒక అవగాహన ఉందన్నమాట. ఏంటది అంటే అవగాహన వాళ్ళు ఏమనుకుంటారు అంటే
మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు జరుగుతూ ఉంటుంది, చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది అనుకుంటారు. పూర్వానికి కూడా ఏమైంది అంటే ఒక బ్రహ్మచారి ఒక ఆయన విద్యను అభ్యసించి ఆయన గురుకులం నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాడంట. అయితే దారిలో ఏమైంది అంటే ఒక గ్రామం వచ్చింది. ఇంతకు ముందు రోజుల్లో పగలు పూటే ప్రయాణం చేసేవారు, రాత్రి చీకటిగా ఉండేటువంటిది. సో అందువల్ల ఆయన ఏం చేశారు అంటే ఆ గ్రామంలో ఒక ఇంటి పంచలో నిద్రించాడు. అయితే బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల చాలా తేజవంతంగా ఉన్నాడు. బ్రహ్మచర్యం పాటించేటప్పుడు మనసావాచ కర్మణ స్త్రీ అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా పవిత్రంగా ఆ పరబ్రహ్మని సేవించడానికి వాళ్ళు చర్య చేసేటువంటి వాళ్ళని బ్రహ్మచారి అని చెప్పి అంటారంట. సో అందువల్ల ఆ బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల ఆయన ఎంతో తేజవంతంగా ఉన్నాడు. ఆయన ఎక్కడైతే ఇంట్లో పంచలో పడుకున్నాడో ఆ ఇంటిలో ఉన్నటువంటి గృహిణి ఆయన్ని చూసి మోహించిందనమాట. మోహించి ఆయన దగ్గరికి వచ్చి నా కోరిక తీర్చండి అని చెప్పి అడిగింది. ఎప్పుడైతే ఆయన్ని ఆ రకంగా సంప్రదించిందో ఆ బ్రహ్మచారి చెప్పాడు, అమ్మా శాస్త్రం ఏం చెప్తుంది అంటే పరాయి స్త్రీ ఎవరైనా కానీ తల్లి అన్న భావనతో చూడమని చెప్తుంది. నేను దయచేసి ఇటువంటి పనులు నేను చేయలేను, నన్ను క్షమించమని చెప్పి తిరస్కరించాడు. దానికి ఆమె ఆగ్రహించి ఏం చేసింది అంటే నిద్రిస్తూ ఉన్నటువంటి తన భర్తను చంపి పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టింది. ఏమని అంటే నా మీద అత్యాచారం ప్రయత్నం చేశాడు ఈ బ్రహ్మచారి, అడ్డు వచ్చినటువంటి నా భర్తను చంపేశాడు అని చెప్పి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఇతనికి ఏదో శిక్ష విధించాలా అని చెప్పి అతని యొక్క కుడి చేతిని ఖండించేశారనమాట. అప్పుడు ఏమైంది అంటే ఇతను చాలా విలపిస్తూ చాలా దుఃఖిస్తూ ఒక శారీరకమైనటువంటి బాధ ఒకటైతే దానికి మించి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అరే స్వామి భగవంతుడా, నేను ఏ పాపము ఎప్పుడు చేయలేదు, అటువంటిది నాకెందుకు ఇటువంటి దుస్థితి కలిగించావు అని చెప్పి చాలా తీవ్రంగా అతను బాధిస్తూ వెళ్తూ ఉంటే భగవంతుడు ఆకాశవాణి రూపంలో అతనికి సమాధానం ఇచ్చాడు. నాయనా, ఈ జన్మలో నువ్వు చాలా పవిత్రంగా నీ జీవితాన్ని గడిపావు, కానీ నీ పూర్వజన్మ యొక్క ఫలం ఇది అన్నాడు. ఏమిటి అంటే పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడిగా ఉన్నావు. ఒకరోజు కాలకృత్యములు తీర్చుకునే దానికోసం నీవు నది దగ్గరికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వస్తూ ఉంటే ఒక కసాయివాడు కత్తితోటి ఒక ఆవును తరుముతూ వచ్చాడు. ఆ ఆవు ఏమైంది అంటే ఏ దిశలో వెళ్ళిపోయిందో కసాయి వాడు గుర్తించలేదు. వాడు నిన్ను అడిగాడు ఆ ఆవు ఏ దిశలో వెళ్ళింది అని. నీవు బ్రాహ్మణుడిగా నేను అబద్ధం ఎందుకు చెప్పాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈ దిశలో వెళ్ళింది అని చెప్పి నీ కుడి చేయి ఎత్తి ఈ రకంగా చూపించావు. కసాయి వాడు ఆ మార్గంలో వెళ్ళాడు, ఆ యొక్క ఆవును వధించాడు. అయినా ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం అబద్ధం చెప్పడం ఏమీ పర్వాలేదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అది కూడా ఒక గోవుని రక్షించడం కోసం. మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం, ఎన్నో భూకంపాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ భూకంపాలు ప్రళయాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏం చెప్తారు? గోవధ అని చెప్తారు. గోవుని ఎవరైతే వధిస్తారో దానివల్ల భూమి కంపిస్తుంది, భూమిలో పరివర్తనలు జరుగుతాయని చెప్పి ఈ యొక్క ప్రకృతి సహజమైనటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా వస్తాయి అని చెప్పి ఈ యొక్క గోవధ వల్ల జరుగుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఎవరు ఈ యొక్క పాలిచ్చినంత వరకు గోవును వినియోగించుకుంటూ ఉన్నారు, తర్వాత వధశాలలకు పంపించేస్తూ ఉన్నారు. కానీ గోవధ అన్నటువంటిది సొంత తల్లిని సంహరిస్తే ఎంత పాతకం వస్తుందో అంత పాతకాన్ని వడిగట్టుకుంటారు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దానివల్లే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు మనిషి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందువల్ల భగవంతుడు కృష్ణుడు కూడా చెప్తూ ఉన్నారు, నాకు గోబ్రాహ్మణ హితాయచ, మొదట గోవు తర్వాత బ్రాహ్మణుడు కూడా రెండోవాడు ప్రియమైన వాడు అంటున్నాడు. మొట్టమొదటి నాకు ప్రియం ఎవరు అంటున్నారు? గోవు. గోబ్రాహ్మణ హితాయచ, గోవు నాకు చాలా ప్రియం అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. సో అందువల్ల గోరక్షణ కోసం ఎటువంటి త్యాగమన్నా చేయొచ్చు. కానీ నువ్వేం చేశావు అంటే ఆ యొక్క గోవు, నేను బ్రాహ్మణుడిగా అసత్యం ఎందుకు చెప్పాలని గోవు ఏ దిశలో వెళ్ళింది అని చెప్పి చూపించావు. ఆ గోవు ఈ స్త్రీగా పుట్టింది, ఆ కసాయి వాడు భర్తగా పుట్టాడు, నీవు బ్రాహ్మణుడు ఈ బ్రహ్మచారిగా పుట్టావు. ఏ చేత్తో అయితే దిశ చూపించావో ఆ చేయే ఖండింపబడింది అని చెప్పి చెప్పాడనమాట. సో ఈ రకంగా భగవంతుడు అతనికి వివరించి అతను దానికి ఆ సమాధానానికి సంతుష్టుడయ్యాడు. మనం ఈ రోజు అనుభవించేటువంటి కష్టాలన్నీ కూడా అవి ఈ రోజు చేసుకున్నటువంటివి కావు. మనం చేసిన కర్మలన్నీ కూడా లైన్లో ఉన్నాయి, ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. అందుకనే నేను ఎప్పుడూ చెప్తాను, కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలా. మొదట ఎవరైనా కానీ మన ముందు ఒక 10 మంచి పనులు చేసి ఉన్నాడు, మన ముందు ఒక 5 చెడ్డ పనులు చేశాడు. కానీ మన ముందు అతను చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు, కానీ ఆనందంగా ఉన్నాడు. అందరూ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అరే వీడు చెడ్డ పనులు చేస్తూ ఉన్నా కానీ హ్యాపీగా ఉన్నాడే అని చెప్పి అనుకుంటాం. కానీ అతను ముందు చేసిన 10 మంచి పనులు మనం చూడలేదు కాబట్టి దాని ప్రభావం ఇప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ మన కళ్ళ ముందు మాత్రం చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకొక వ్యక్తి మొదట
10 చెడ్డ పనులు చేశాడు, తర్వాత మన ముందు 5 మంచి పనులు చేస్తూ ఉన్నాడు. మనం ఏంటి అంటే మన ముందు చూస్తూ ఉన్నాం అతను మంచి పనులు చేస్తూ ఉన్నాడు, కానీ అతనికేమో దుఃఖాలు వస్తూ ఉన్నాయి. కానీ అతను ముందు 10 చెడ్డ పనులు చేశాడు, అది మనం చూడలేదన్నమాట. సో అందుకని మనం ఏమనుకుంటామంటే ఇది మంచి వాళ్ళకి రోజులు కాదు, అంతా చెడ్డ వాళ్ళకే, అన్ని పాపాలు చేసే వాళ్ళే హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. కానీ కర్మ సిద్ధాంతం ఎవ్వరూ తప్పించుకోలేరు. భగవంతుడు సర్వస్వ చాహం హృది సన్నివిష్టు, సాక్షిభూతుడుగా హృదయంలో పరమాత్మ కూర్చొని ఉన్నాడు. జీవుడు చేసే ప్రతి ఒక్క పని గమనిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన సుఖ దుఃఖాలను శాంక్షన్ చేస్తాడు. అందుకనే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే కర్మ యొక్క ఫలం నీవు నిర్ణయించడానికి లేదు, పరమాత్మ శాంక్షన్ చేస్తాడు. కర్మ చేయడం వరకే నీది, ఫలం మాత్రం నువ్వు చేసుకున్నటువంటి కర్మను బట్టి మనం ఫలం ఎవరిస్తారు అంటే భగవంతుడు ఇస్తాడు. కూలివాడు పనిచేసే వరకే, యజమాని దాని యొక్క జీతం ఇచ్చేది యజమాని. సో అదే రకంగా అందరికీ ప్రభు అయినటువంటి భగవంతుడు జీవుడు చేసిన కర్మలను బట్టి ఫలాలను ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. పరమాత్మ సాక్షిభూతుడిగా ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఉన్నాడు పరమాత్మ. ఆయన మనం చేసే ప్రతి ఒక్క పని కూడా గమనిస్తూ ఉన్నాడు. అందుకని మనం ముండకోపనిషత్ శ్వేతోశ్వరోపనిషత్ ఏం చెప్తుంది అంటే శరీరం అన్నటువంటి చెట్టు మీద 2 పక్షులు కూర్చుని ఉన్నాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జీవాత్మ ఆ చెట్టులో ఉన్నటువంటి మంచి చెడు ఫలాలు భుజిస్తూ ఉన్నాడు, పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. చెడు ఫలాలు భుజించినప్పుడు వారిస్తూ ఉన్నాడు. మన హృదయంలో కూడా ఎప్పుడన్నా చెడు చేసినప్పుడు ఏదో సంఘర్షణ కలుగుతుంది. ఆ సంఘర్షణ ఏమిటి అంటే పరమాత్మ మనల్ని వారిస్తున్నాడు, కానీ ఆ పరమాత్మ మాటలు లెక్క చేయకుండా మనం చెడు చేస్తాం. దాని పర్యవసానం దుఃఖాల్ని మనం అనుభవిస్తాం. అందువల్ల ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. సాక్షిభూతుడుగా పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు, శిక్ష పడకుండా ఉండాలా అంటే ఈ సాక్షులను ఎవరయ్యా తప్పించుకోగలరంటారు. మరి ఎవరు సాక్షులు? సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, భూమి, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, వీళ్ళందరూ సాక్షులంట. వీళ్ళెవ్వరూ లేనప్పుడు నువ్వు ఏదన్నా చేస్తే తప్పించుకునేదానికి అవకాశం ఉంది. మరి వీళ్ళు లేనటువంటి ప్రదేశం ఎక్కడుంది చెప్పండి. సో అందువల్ల వీళ్ళందరూ సాక్షులు. మనం చేసినటువంటి తప్పిదాల నుంచి, పాపాల నుంచి ఎవ్వడూ తప్పించుకునేదానికి అవకాశం లేదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఒకసారి ఏం జరుగుతుంది అంటే కర్మ సిద్ధాంతం ఎంత తీవ్రమైంది అంటే దేవతలకు స్వర్గంలో మీటింగ్ జరుగుతూ ఉందంట. అందరు దేవతలు వస్తూ ఉన్నారు. ఒక చిలుక ఒకటి స్వర్గ ద్వారం మీద ఒకటి కూర్చొని ఉందంట. యమధర్మరాజు కూడా ఆయన మీటింగ్కి వెళ్తూ ఆ చిలుకను చూసి నవ్వాడు. నవ్వితే ఆ చిలుక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అరే యమధర్మరాజు చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వస్తే స్వామివారి లోపలికి వెళ్ళిన తర్వాత గరుత్మంతుల వారు బయట వచ్చి నిలబడుకుంటే అప్పుడు ఈ యొక్క చిలుక ఏం చేసింది అంటే గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు చాలా విపత్తు కలగబోతూ ఉంది, నన్ను కాపాడండి అని చెప్పి అడిగింది. అప్పుడు ఈ యొక్క గరుత్మంతుల వారు అడిగారు, ఏంటి నీకు కలిగిన కష్టం ఏంటి అన్నాడు. యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది స్వామి, ఆయన ఇక్కడున్నాడు, ఆయన బారి నుంచి నన్ను కాపాడండి అని. ఏ రకంగా నిన్ను కాపాడమంటావు అంటే అప్పుడు ఆ చిలుక చెప్పింది, ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్లి వదిలిపెట్టి రండి అని చెప్పింది. అప్పుడు గరుత్మంతుల వారు నాకేం పెద్ద విశేషం కాదని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని అతి వేగంగా ఆయన బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వచ్చేసాడు అనమాట. రానైతే వచ్చాడు కానీ ఈయనకు కూడా ఆ చిలుకను చూసి యమధర్మరాజు ఎందుకు నవ్వాడో తెలుసుకోవాలని కుతూహలంగా ఉండింది. అప్పుడు ఏమైంది అంటే మీటింగ్ తర్వాత అందరూ బయటకు వస్తే యమధర్మరాజు దగ్గరికి గరుత్మంతుల వారు వెళ్ళి, స్వామి మీరు స్వర్గం లోపలికి వచ్చేటప్పుడు ఒక చిలుక ఈ స్వర్గ ద్వారం మీద కూర్చుని ఉండింది, దాన్ని చూసి నవ్వారు, ఎందుకు నవ్వారు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు మళ్ళా నవ్వడం మొదలుపెట్టాడు. తొందరగా చెప్పండి అయ్యా, నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఏమంటూ ఉన్నాడు అంటే జీవుడు చేసిన కర్మలను బట్టి భగవంతుడు తలరాతలు రాస్తాడు. ఆ యొక్క రాతలు ఒక్కొక్కసారి ఎట్లా జరుగుతాయా అన్నటువంటిది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ యొక్క చిలుక 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్నటువంటి చిలుక జీవితం అంతా ప్రయాణం చేసిన బ్రహ్మలోకాన్ని చేరుకోలేదు. అది 5 నిమిషాల్లో బ్రహ్మలోకం ఎట్లా చేరుకోగలుగుతుంది? అక్కడ ఒక గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, ఇది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు. అప్పుడు గరుత్మంతుల వారు, స్వామి దాన్ని ఏదో కాపాడాలా అని చెప్పి నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చానయ్యా అన్నాడు. అరే గరుత్మంత, నీవే ఆ యొక్క చిలుకు మరణానికి కారణమయ్యావయ్యా అని చెప్పి అన్నాడు. సో ఈ రకంగా చేసుకున్నటువంటి కర్మలు ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. కర్మ సిద్ధాంతం చాలా తీవ్రమైనటువంటిది. చాలా మంది ఏమనుకుంటారు అంటే మనం ఏదో తెలివిగల్లోళ్ళం కదా ఇది తప్పించుకోవచ్చు అని. ఎవ్వరి వల్ల భగవంతుడు, మనం భగవంతుడిని మోసం చేయాలనుకుంటే భగవంతుడు మోసగాళ్లకు మోసగాడు, ఆయన ఎవ్వరూ మోసం చేయలేరు. కర్మ సిద్ధాంతం చాలా ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని ఎవడు తప్పించుకోలేడు. సో అందువల్ల మనం ఇంకొక
తత్వాలు కూడా బోధిస్తూ ఉంటారు. ఏంటి అంటే మా దేవుడికి శరణాగతి పొందితే మీకు కష్టాలు పోతాయి. అది ఈ దేవుడు ఒక్కడే. ఇదేదో పొలిటికల్ పార్టీస్ లాగా రకరకాలు, ఇది మాకు ఓటేస్తే మీకు అది ఇస్తాం, మీకు ఓటేస్తే ఇది ఇస్తారు, ఇట్లా కాదనమాట. యూనివర్సల్ లా ఒకే ఒక చట్టం. మనం పుణ్యం చేస్తే దాని ఫలితం సుఖాన్ని పొందుతాం, పాపం చేస్తే దాని ఫలితం దుఃఖాన్ని పొందుతాం. అంతేకాని ఎవరు సుఖ దుఃఖాల కారణం ఇది అనమాట. ఎవరు కూడా పాపం చేసిన వాళ్ళని కూడా ప్రోత్సహించే దేవుడు ఉన్నాడు అంటే, ఒక రాజే ఎవరైనా తప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తే ఇదేమి రాజ్యం అయ్యా, ఇదేం పరిపాలన అయ్యా అంటారు. అటువంటిది దేవుడు ఆయన ఎందుకు పాపులను ఆయన ప్రోత్సహిస్తాడు? ఆయన పాపులను ప్రోత్సహించడం కాదనమాట, మనం పాపం చేయడం మానమని చెప్తూ ఉన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్నిటినీ వదిలిపెట్టి నాకు శరణాగతి పొందు. శరణాగతి అంటే ఏంటి? భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడవడం శరణాగతి. శరణాగతి అంటే ఏదో బోడి కొట్టుకోవడం, పిలక పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇది కాదు. నిజమైన శరణాగతి, నిజమైన భక్తుడు ఎవరు అంటే భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో ఎవడైతే నడుచుకుంటాడో వాడే నిజమైనటువంటి భక్తుడు. సో అందువల్ల మనం ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు ఈ శ్లోకంలో విద్యుక్త ధర్మాలు ఎవరైతే ఆచరిస్తారో అని చెప్పి ఆచరించమని చెప్తున్నాడు. దాని నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు. సో మనం నిజమైనటువంటి ఆనందాన్ని మనం ఎవరైనా కానీ పొందాలా అనుకుంటే ధర్మానికి అనుగుణంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలా. ఎవరన్నా నిజంగా ఆనందం కావాలా అంటే వాళ్ళ యొక్క నడవడికలో మార్పు తెచ్చుకోవాలా, వాళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గపు భావనలు తొలగించుకోవాలా, మృగత్వాన్ని తొలగించుకోవాలా, పాపం చేయాలన్నటువంటి ప్రవృత్తిని తొలగించుకోవాలా. అప్పుడు సత్సాంగత్యం ద్వారా సద్భావనలు తెచ్చుకొని సాధన చేస్తూ సత్కర్మలు చేస్తూ సత్ఫలితాలు పొందుతూ సుఖంగా జీవించడానికి ప్రయత్నించాలా. కలియుగంలో మనలో ఉన్నటువంటి కాలుష్యాలను ప్రక్షాళనం చేయడానికి శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి అంటే, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాము, హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఏ రకంగా ప్రక్షాళనం చేసుకుంటామంటే భగవంతుని యొక్క నామం ద్వారా. ఏం చెప్తూ ఉన్నారు? కలిర్దోష నిదే రాజన్, కలియుగం దోషాలకు నిధి, హస్తి ఏకో మహాగుణ, ఒక్క మహాగుణం ఉంది. అది ఏమిటి అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. ఆ కృష్ణుని యొక్క కీర్తన చేయడం ద్వారా అన్ని దోషాల నుంచి మనం విముక్తులు కావచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఆనతిమిరం సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త దేవతాకృతం సమస్త శక్తి మండితం సమస్త భక్త వందితం సమస్త ముక్తి సువిహితం.